మీ అయ్యగారు నాకు నచ్చింది ఒక విషయం, అందుకే ఇంత సహవాసం చేస్తున్నాను. నిజానికి ఈ నోటంటే కూడా ఆ మాట వచ్చి ఉంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఏంటదనంటే అయ్యగారు ఫస్ట్ కానీ ఫోన్ చేసినప్పుడు తమరు ఫోన్కి ఎంత ఇమ్మంటారండి అని అడిగారు. అయ్యగారు ఏమన్నా తెలుసా, బాబా కథ అంత పువ్వెట్టి ఏమెట్టమన్నారు, వాక్యం చెప్పాక కలిసిపోకుండా కొంత పువ్వెట్టి దేవునికి ఏది ప్రేరేపిస్తే అది ఆయన. ఈ రోజులో పాస్టర్లు ఎలా ఉన్నారో తెలుసా, 25,000 తెగలు రానన్నాడు ఒక ఆయన, పేరు చెప్పను, మీరు మా ఊళ్ళో కాదు అంటే చెప్పారు, స్తోత్రం చెప్పను గట్టిగా. ఎన్ని ఏళ్ళు తెగలు రానన్నాడు. అయ్యగారు కూడా మరి ఎక్కువ బలంగా తిరుగుతున్నాడు కదా, నాకు అప్పుడు అయ్యగారికి ఎంత నాకు ఇంత ఉన్న బంధం లేదు. అయ్యగారు తమ్ముడు ఒక మాట అన్నాడు, తమ్ముడు నేను సేవలు ఎదుగుతున్నాను, మీరు సేవలు ఎదుగుతున్నారు, సేవ కష్టం నాకు తెలుసు, సేవ భారం నాకు తెలుసు, కాబట్టి దేవుడికి ఏది ప్రేరేపిస్తే అన్నాడు. అప్పుడే ముద్రడిపోయింది, ఇంక ఈ అయ్యగారిని చచ్చేదాకా వదలకూడదని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యగారితో సహవాసం.